అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌత్ నార్త్ అత్తాకూడలు. ఇప్పుడు నేను చూపించే రెసిపీ వచ్చేసి రాగి ఇడ్లీ అండి. దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. దానికి కావాల్సింది నేను 2 కప్పుల రాగులు తీసుకుంటున్నా. హాఫ్ కప్పు మినపప్పు తీసుకుంటాను. హాఫ్ కప్పు మినపప్పు, ఓకేనా. 2 కప్పుల రాగులకి హాఫ్ కప్పు మినపప్పు తీసుకుంటాం. ఇవి బాగా కడిగేసి ఒక 3 టైమ్స్ కడగాలండి. 3 టైమ్స్ కడిగేసి ఒక 4 అవర్స్ అట్లా 4-5 అవర్స్ నానబెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత చూపిస్తాను. రాగులు మినపప్పు నానినాయండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటున్నాను నేను. రాగి పిండి గ్రైండ్ చేసుకున్నాం కదండి. దీంట్లో కొద్దిగా తినే సోడా, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలండి. నేను కొద్దిగానే వేస్తున్నా. కలిపేసి రాత్రంతా పెట్టుకొని పొద్దున మనం చేసుకోవడానికి రెడీ. మనము రాగి ఇడ్లీ కోసం పెట్టుకున్నాం కదండి. ఇది పిండి నైటు రుబ్బేసి పెట్టుకున్నాం కదా, పొద్దున వరకు ఇలా పులిసిపోతుంది అన్నట్టు. దీన్ని ఇప్పుడు మనము ఇడ్లీ పెట్టేసుకుందాం. పిండి కలిపేసుకొని గిన్నెలకి, ఇడ్లీ పాత్రలకి ఆయిల్ రుద్దేసుకొని ఇడ్లీకి పెట్టుకోవాలండి. ఆయిల్ పెట్టేసుకున్న తర్వాత పిండి వేసేసుకోవాలి. నార్మల్గా మనం ఇడ్లీకి పెట్టుకున్నట్టే ఇది కూడా పెట్టేసుకోవాలి. అట్లానే పెట్టుకున్న తర్వాత గిన్నెలో నీళ్ళు పోసి పెట్టుకొని దాంట్లో పెట్టేసుకోవాలండి. ఇడ్లీలన్నీ పెట్టేసుకున్నాక వేరే గిన్నెలో నీళ్లు పోసి పెట్టేసి దాంట్లో ఈ స్టాండ్ పెట్టేసుకోవాలండి. మనం రైస్ కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు, మామూలుగా స్టవ్ పైన అయినా పెట్టుకోవచ్చు. వాటర్ పోసేసుకున్నాండి. ఆ గిన్నెలో ఇప్పుడు ఈ స్టాండ్ పెట్టేసుకుంటున్నా. నేను రైస్ కుక్కర్లో పెట్టుకుంటా అండి ఇడ్లీ. మీరు స్టవ్ పైన అయినా పెట్టుకోవచ్చు, సరేనా. ఇడ్లీ రెడీ అయిందండి. కొద్దిసేపు అట్లనే మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అట్లా ఉంచినాక తర్వాత ఇడ్లీ తీసి పెట్టుకోవాలి. ఇడ్లీ సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిందండి. అల్లం చట్నీతో కానీ, పల్లీ చట్నీతో కానీ, కొబ్బరి చట్నీతో కానీ తినొచ్చు. నేను పల్లీ చట్నీ చేసుకున్నాను అన్నట్టు. ఇది హెల్త్కి చాలా మంచిదండి. పిల్లలకి కూడా ఇట్లా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. హెల్దీ కాబట్టి మరీ చెప్తున్నాను నేను, సరేనా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సౌత్ నార్త్ అత్తాకూడలు.